హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఒక మంచి హౌస్ చూపించబోతున్నాను. ఆల్రెడీ ఈ హౌస్ చాలా మంది చూశారు. సో చూడని వాళ్ళ కోసం మరొకసారి చూద్దాం. అంతేకాకుండా ఆ ఇంట్లో ఇళ్ళని ఒక్కసారి పరిచయం చేయండి. లక్ష్మీదేవిలాగా సర్దుకుని ఉంది, ఇల్లు కూడా లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అని చెప్పడం జరిగింది. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో మరొకసారి మీకు చూపించబోతున్నాను. కానీ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం. ఇది యాక్చువల్గా ఇది వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఇల్లు. ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ బాగున్నాయి. ఆ యాప్ చెట్టు కానీ, ఆ కింద ఉయ్యల ముగ్గులు ఇవి చూసేసి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, ఇక్కడ వాళ్ళు ప్రతి యాప చెట్టును కూడా దేవుళ్ళలాగా కొలుస్తారు. సో అది మనం చూడొచ్చు. ఇది ఆపోజిట్లో ఉన్న ఇల్లు. సో ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు వెళ్ళిపోదాం. చూసారు కదా, ఓవరాల్ లుక్ ఇలా ఉందనమాట. ఇలా ఇంటి ముందు పెద్ద వేప చెట్టు ఉంటే ఆ వేప చెట్టు కింద మంచం వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు అనమాట. ఇది ఎంట్రన్స్. సో చుట్టూ కూడా కాంపౌండ్ మొత్తం కూడా ఈ విధంగా పువ్వులతో అలంకరించినట్లు ఉంటుందన్నమాట. అక్కడక్కడ పువ్వులు, రకరకాల పువ్వులు, కానీ అన్ని కూడా అన్ని పిచ్చి పిచ్చి పువ్వులు అనమాట. కానీ అవి కూడా చాలా అందంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ లో ముగ్గు చూడొచ్చు. ఎప్పుడు అందంగా తీర్చిదిద్దుతూ ఉంటుంది. ఈ రోజు కూడా మనం తనకి వస్తున్నట్టు తెలియదు. సో యాక్చువల్గా వేరే చిన్న స్మాల్ హట్ వేరే తీసానమాట. ఆ వీడియో తీస్తూ తను మీకు ఒక్కసారి మళ్ళీ పరిచయం చేద్దామని తీసుకెళ్తున్నాను మిమ్మల్ని ఇక్కడికి. సో చూసారా, కలబంద లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ బదులుగా ఈ అంటిత్తులు అంటాం. సో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. మనం మా ఊర్లో మున్సిపల్ గారి ఇల్లు తీసినప్పుడు కూడా మీకు డైరెక్ట్గా ముందు నుంచి చూపించాను అవన్నమాట. ఇక్కడ వెనకాల నుంచి మనం చూసినట్లయితే వాళ్ళ గార్డెన్ చూడొచ్చు. సో మొత్తం ఓవరాల్గా ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. తర్వాత మనం లోపలికి వెళ్దాం. సో ఇక్కడ మనం ఎంట్రన్స్లో వెళ్ళగానే మన అలికిడి విని కుక్కలన్నీ బయట వచ్చాయన్నమాట. సో తల్లి కూతురు ఉన్నారు అక్కడ. ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా బయట వచ్చేసాయి. వచ్చి గోలగోలగా అరుస్తూ ఉన్నాయి. చూసారా, ఇప్పుడు వచ్చేస్తాయి మన అలికిడి విని. ఇక్కడ మనకు ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుంది కదా. చుట్టూ కూడా పిచ్చి పిచ్చి పూలైనా కూడా బాగా అందంగా ఉన్నాయి. చూసారా, మనల్ని గమనించేసి వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చి బాగా గోలగోలగా అరుస్తుంది. సో రెండు అలర్ట్ అయిపోయాయి. సో మన ఇంటికి ఎవరో వచ్చారు అని వాళ్ళ యజమానికి చెప్తున్నాయి అనమాట. సో నేను అవంతా కూడా ఎందుకు డిస్టర్బెన్స్గా ఉంటుందని ఆ గోలంతా తీసేశాను. సో ఈ అలికిడి విని లోపల ఉన్న వాళ్ళు బయట రావాలి. సో చూద్దాం. ఇంతసేపు అరుస్తున్నా ఇంకా రాలేదు వీళ్ళు. వస్తారా లేదా చూద్దామా. సో ఇంకా అరుస్తూనే ఉంది. సో ఇప్పుడు వస్తున్నారనమాట, ఎవరో వచ్చారు అని చెప్పి. సో చూసి వెళుతుంది, వాళ్ళ అమ్మాయి అనుకుంటా. సో తను ఉందో లేదో తెలియదు, ఎందుకంటే లాఫింగ్ స్టార్ చెప్పింది ఈరోజు మిరపకాయలు కోయడానికి వెళ్ళుంటుందమ్మా, మోస్ట్లీ ఉండకపోవచ్చు అని చెప్పింది. సో చూద్దాం లోపల ఉందా లేదా అని. ఈ లోపల మనం అవుటర్ అంతా ఒక్కసారి ఒక లుక్ వేసి వచ్చేద్దాం. సో చుట్టూ గార్డెన్ అంతా చూసారు కదా. సో ఎటువైపు చూసినా పచ్చదనం ఉట్టిపడుతుంది. తర్వాత ఇక్కడ మిరపకాయలకి వెళ్ళిందని చెప్పాను కదా, మిరపకాయలు కూడా కోసి పెట్టుంది. తర్వాత మ్యాక్సిమం వీళ్ళు వస్తువులన్నీ కూడా పైన ఉండేలాగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రెష్గా పచ్చిమిరపకాయలు కన్నా I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't
don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn to సో మనం లాస్ట్ టైం ఒక హౌస్ పెట్టాం కదా, సో ఆ హౌస్ దగ్గరికి వచ్చాను, తనకి చెప్దానికి వచ్చాను. చాలామంది అప్రిషియేట్ చేశారని చెప్పి అదే అంటుంది, అంత బాగా నచ్చారా నన్ను అందరూ నేను పెట్టుకోవడం అని. సో తనకి ఎప్పుడు నీట్గా పెట్టుకోవడం అలవాటంట. సో ఎప్పటి నుంచి నేర్చుకున్నావు చెప్పి నీట్గా పెట్టుకునేది? చిన్నప్పటి నుంచి నీట్గా పెట్టుకుంటావా? తర్వాత శుభ్రంగా పెట్టమని ఎవరు చెప్పించారు నీకు? వీళ్ళు శుభ్రంగా పెట్టుకోవడం నేర్పించింది ఎవరా? చిన్నప్పటి నుంచి ఉంటాను, నాకు పెళ్ళి అయినాక మా వీళ్ళ ఆయన నేర్పించాను నీట్గా పెట్టుకోమని. ఒకవేళ ఏమైనా అట్లా ఇట్లా పెట్టగానే వాళ్ళ ఆయన తెద్దేస్తారంట. సో అడిగారు కదా లక్ష్మీదేవి లాగుంది, ఎంత బాగా పెట్టుకోందని. సో మళ్ళీ ఒకసారి చూపిద్దామని వచ్చాను. సో వేరే ఇల్లు తీస్తూ తనకి చెప్దాము, అందరూ బాగా అప్రిషియేట్ చేశారని వచ్చాను. సో తను కూడా మీకు చూపిద్దాం అని చెప్పి. మేము అంతకుముందు తీసినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి వంకాయలు. సో మోస్ట్ వంకాయలు అంతా కాసాయి వంకాయలా? నువ్వే తినేస్తున్నావా, ఎవరికైనా పెడుతున్నావా? వాళ్ళందరికీ సప్లై అనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి వీళ్ళు మన లాఫింగ్ స్టార్ ఉంది కదా మన ఇంట్లో, పోయానా వాళ్ళ ఏమంటారా పెద్ద వీళ్ళకి పిన్ని అవుతుంది, మన లాఫింగ్ స్టార్ పిన్ని అవుతుంది దానికి. సో అదన్నమాట. సో వాళ్ళందరికీ ఇక్కడ నుంచి సప్లై. ఒక్క వంకాయ కూడా కనపడలేదా? లేవా? మళ్ళీ పోత కదా లేవు, పోతుంది రావు ఇంకా. ఇంకేమేమి వేస్తున్నావు? వంకాయలు చిన్న వంకాయలు, టమాటాలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వేసినంత. ఎక్కడ కూర బాగుళ్ళ పచ్చిమిరకాయలు మళ్ళీ పెద్ద తోట ఉంది దీనికి. మళ్ళీ ఒకసారి ఇంట్లో చూస్తాను. ఈరోజు ఎక్కడ పెట్టుకొని చూద్దామండి. సో మామూలుగా ఏదైనా షూట్ చేస్తామంటే వీళ్ళందరూ కొంచెం నీట్గా పెట్టుకోవడం అట్టంతా చేస్తారు కదా. సో మనం ఎప్పుడు వీళ్ళకి చెప్పకుండా వస్తాం, అయినా కూడా ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఆ రోజు కూడా మనం తనకు తెలియదు, మనం వస్తున్నట్టు కూడా తెలియదు, అసలు ఇల్లు ఎవరిదో కూడా నాకు తెలియదు. వచ్చిన తర్వాత తెలిసింది మన లాఫింగ్ స్టార్ వాళ్ళ అమ్మాయిది అని చెప్పి. తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం వచ్చేయండి. సో వీళ్ళ పిల్లలు అన్నమాట వాళ్ళు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి. సో మొత్తం ఇంకా ఇల్లు ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. ఇది వాళ్ళ కిచెన్, వాళ్ళ కిచెన్ ఇది. పర్లే వద్దు వద్దులే. ఇదేం బిండ్ రూమ్? ఇదే బిండ్ రూమ్. ఇది అటక స్టోరేజ్. ఇక్కడ బాగా డబ్బులు దాచిపెట్టుకో ఉంటుంది దొంగలు ఎవరైనా కూడా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the. ఇక్కడ గూడ్ అన్నమాట ఇది. సో ఈ గూడ్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కడ ఏం కావాలో దోపేసుకోవచ్చు. ఇక్కడ అన్ని అర్లగా గొడుగు కూడా ఇక్కడ దోపేసింది. ఏమన్నమాట, ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అంటే ఈయనే చూడండి. నవ్వుతూనే ఉండవు కదా మీ పెన్నమ్మ కూడా నవ్వుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా. ఏం చెప్తావా చూసేవాడు అందరికీ? అందరు నీట్గా పెట్టుకోండి ఇల్లు అంటావా? చెప్పాలి వాళ్ళకి, మనకన్నా ఇంకా నీట్గా పెట్టుకుంటున్నా. కానీ ఇంత చిన్న ఇల్లుని ఇంత బాగా ఎట్ట సర్దుకున్నావు చెప్పు? ఉండే అంతలో మనకు ఉండే అంతలో ఉండేదైనా చిన్నదైనా పెద్దదైనా నీట్గా పెట్టుకోవాలి.
చిన్నదైనా పెద్దదైనా నీట్గా పెట్టుకోవాలంటే దీన్ని ఫాలో అయిపోయింది అందరూ. వాళ్ళందరూ నేను అడిగారు కాబట్టి నేను కూడా చూపించేసాను. బాగా చూసుకోండి ఫుల్గా ఎట్టుందని. ఉండు అది అవతలది నీళ్ళు తాగడానికి ఆడికి పోతే ఇదిగా నాడికే పోవాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.